ఈరోజు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి కాటూరు వెంకటేశ్వరరావు గారు అంబేద్కర్ గారి యొక్క గ్యాలరీ మొత్తం చాలా పెద్ద సైజు నుంచి చిన్న సైజు వరకు అనేక రకాల భంగిమల్లో ఎంతో చక్కగా ఆయన మూర్తి పోయించినటువంటి ఆయన పోలికలు గుర్తుపడే విధంగా తయారు చేసినటువంటి తన కుమారులు తాను తయారు చేసిన గ్యాలరీని ఇనాగ్రేషన్ చేయించడం కోసం ఈనాడు మమ్మల్ని ఇక్కడికి అతిథిగా పిలవడం జరిగింది. దానిలో పాల్గొన్నటువంటి కృపాచారి గారు, విద్యావేత్తలు, పెద్దలు, గౌరవనీయులు, సంఘ సేవకులు, సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అయినా మంచి కుటుంబం నుండి వచ్చారు. అట్లాగే కాటూరు వారి కుటుంబం అంతా కూడా పిల్లలు, ఆవిడ సతీమణి దగ్గర నుంచి అందరూ కూడా ఆయన చెప్పిన బాటలో నడుస్తూ, ముఖ్యంగా రవిచంద్ర చంద్రబాబు గారి చేతుల మీదుగా మన ఉగాది పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఇక్కడ సన్మానం మేము అనుకున్నాను. మన తెనాలి 6గురికి వచ్చింది. 6గురికి బయట ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నాను. కొంచెం ఆరోగ్యం బాగుండక చేయలేదు. తప్పనిసరిగా మా వీరవల్లి మురళి, మిత్ర బంధువు అంతా కూడా వచ్చారు. ఇక్కడ నాగభూషణులు అందరూ కూడా వారితో పాటుగా మరి ఇక్కడ ఉన్న పెద్దలు, ఇంకా సుబ్రహ్మణ్యం గారు అందరం కలిసి మాట్లాడి తప్పనిసరిగా బయట ఇది మన ఒక ఫంక్షన్ కళాక్షేత్రంలో కానీ ఎక్కడన్నా సరే ఈ 6గురికి మనం సన్మానం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెనాలి కళల కాణాచినే కాకుండా తెనాలిలో ఉన్నటువంటి ఇటువంటి కళాకారులకి, ఇటువంటి కవులకి, మరి మనకి మన అయినాల మల్లేశ్వరరావు ఎంతో చక్కగా పద్యాలు, పాటలు అవన్నీ రాశారు. ఈరోజు నాకు వెళ్తూ అంత ఇదిగా లేక సహకరించక ఈ ఎండకది నేను తొందరగా వెళ్తాను, మన్నించమని కోరుతున్నాను. పత్రికలు, మీడియా నిజంగా మీరు ఎంత సహకరిస్తున్నారంటే, ఎవరైనా అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు బాగా పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ కోసం పరిగెత్తుతారు పత్రికల వాళ్ళు, చాలా చోట జరుగుతుంది. కానీ మన దగ్గర అట్లాగా తెనాల్లో వాళ్ళ మెరిట్ని గమనించి సామాన్యులు, అతి సామాన్యులైనా సరే వాళ్ళలో ఉన్నటువంటి కళను వెలికి తీయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి విధంగా తెనాలి ప్రెస్ వారికి, మీడియా వారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఈ గ్యాలరీలో చూస్తూ ఉంటే మన తెనాలిలో ఇంత పెద్ద గ్యాలరీ ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాలేజీ పిల్లలు కూడా 100 మంది వచ్చి చూసి వెళ్ళారని చెప్తున్నారు. సిద్ధార్థ కాలేజీ పిల్లలు లాంటి వాళ్ళు. ఖచ్చితంగా ఇది ప్రాచుర్యం సంతరించుకుంటుందని ఆశిస్తున్నాను. మరొకసారి అభినందిస్తున్నాను రవిచంద్రని, కాటూరు వారి కుటుంబ సభ్యుల్ని, అలాగే పెద్దలు కృపాచారి గారు వీరందరూ రావడం, అలాగే మురళి గారు, నాగభూషణ్ గారు అందరూ రావడం, గణేష్ యూత్ నుంచి వాళ్ళంతా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళు చేసే సర్వీస్ కూడా మామూలుది కాదు. చాలా మందికి సర్వీస్ చేస్తూ ఎంతో మంది సహాయపడుతున్నారు. కాబట్టి అందరిని అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.